దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువునందు ప్రియులారా, చేరవచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శుభనామమున వందనాలు, శుభాలు, దైవాశీస్సులు తెలియజేస్తూ ఉన్నాను. చదవబడిన ఈ పరిశుద్ధ లేఖన భాగము 95వ సంకీర్తనలో అనేకమైన విషయాలను గురించి పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు తన భక్తుని ద్వారా. దేవుని సన్నిధానానికి రండి, మనము యెహోవా గురించి ఉత్సాహ ధ్వని చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోష గానము చేయుదము, కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోష గానము చేయుదము అంటున్నాడు. దేవుని సన్నిధానానికి ఉత్సాహధ్వని చేయడానికి ఎందుకు ఉత్సాహధ్వని అంటే, అక్కడ 6వ వచనంలో చెబుతాడు, ఆయన మన దేవుడు. హల్లెలూయా. దేవుని సన్నిధానానికి మనం ఎందుకు వస్తామంటే ఆయన మన దేవుడు అని వస్తాం. హల్లెలూయా. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. దేవుని సన్నిధానంలో ఉత్సాహధ్వని చేయడానికి గల కారణం అనేకం చెబుతా ఉన్నాడు. దాంట్లో ఆయన మన దేవుడు మొట్టమొదటిగా. హల్లెలూయా. యెహోవా దేవుడు గాగల జనులు ధన్యులు, ధన్యులు. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, దయచేసి 33వ సంకీర్తన దయచేసి 12వ వచనంలో చూసినట్లయితే, యెహోవా తమకు దేవుడు గాగల జనులు ధన్యులు. హల్లెలూయా. ఈ ధన్యత మనకున్నది ప్రియులారా. కాబట్టి మనము ఉత్సాహధ్వని చేయుదాము. మనం పాట కూడా పాడుకుంటాం, రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానం చేయుదము, రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేయుదము. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని, ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని, నమ్మదగిన దేవుడని, నమ్మదగిన దేవుడని. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా. త్రోవ తప్పిన వారలను చేరదీసే నాదుడని, త్రోవ తప్పిన వారలను చేరదీసే నాదుడని, నీతి సూర్యుడాయనేనని నిత్యము స్తుతి చేయుదము, నీతి సూర్యుడాయనేనని నిత్యము స్తుతి చేయుదము, నిత్యము స్తుతి చేయుదము. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. త్రోవ తప్పిన వారలను, హల్లెలూయా. ఆయన ఏం చేస్తాడట? త్రోవ తప్పిన వారలను చేరదీసే నాదుడు. మన దేవుడు గొర్రెలకు మంచి కాపరి. తప్పిపోయిన వాటిని ఆయన సమకూర్చేవాడు, వెదకి రక్షించేవాడు. 119వ సంకీర్తనలో చివరి వచనములో మరి కీర్తనకారుడు అంటాడు, దయచేసి చదవండి. తప్పిపోయిన గొర్రె వల్లే నేను త్రోవ విడిచి తిరిగి తిని నీ సేవకుని వెదికి పట్టుకునుము, ఎందుకనగా నేను నీ ఆజ్ఞలను మరచువాడను కాను. మన కాపరి ఎటువంటి వాడంటే, ప్రభునందు ప్రియులరా, తప్పిపోయిన దానిని వెదికి రక్షించేవాడు. ఆదాము పిల్లలమైన మనం అందరము తప్పిపోయిన వారము ప్రియుల. తప్పిపోయిన మనందరినీ దేవుడు వెదికి రక్షించుకున్నాడు. వెదికాడంటే ప్రయాసపడ్డాడు, ఎక్కడున్నారని వెదికి 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 మనల్ని రక్షించుకున్నాడు పిల్లగా. ఆయన మనకు మంచి కాపరి. ఆయన ఏం చేస్తాడంటే, యెహెజ్కేలు ప్రవచన గ్రంథము, దయచేసి యెహెజ్కేలు ప్రవచన గ్రంథము
34వ అధ్యాయము 31వ వచనములు చూసినట్లయితే, నా గొర్రెలను నేను మేపుచున్న గొర్రెలకు మీరు మనుషులు. హల్లెలూయా. నేను మీ దేవుడను, ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. నేను మీ దేవుడను అంటున్నాడు. మీరు గొర్రెలని పిలువబడుతున్న మీరు మనుషులు. హల్లెలూయా. ఈ మనుషులైన మీరు నా గొర్రెలుగా ఎంచబడుతున్నారు. నేను మీ దేవుడను. నేనేం చేస్తాను? దయచేసి అదే 34వ యెహెజ్కేలు 34వ అధ్యాయము దయచేసి 15 చూడండి. నేను నా గొర్రెలను మేపి, దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఆయన ఏం చేస్తాడట? నా గొర్రెలను మేపి పరుండబెడతాను. హల్లెలూయా. అందుకే కీర్తనకారుడు దావీదు భక్తుడు గొర్రెల కాపరి అయిన దావీదు భక్తుడు నేను ఒక గొర్రెను, నాకు కాపరి యెహోవా అనుకున్నాడు. హల్లెలూయా. అందుకే ఏమన్నాడు? యెహోవా నా కాపరి. హల్లెలూయా. 23వ సంకీర్తనలో యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఆయన ఏం చేస్తాడు? పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేస్తాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు అన్నాడు. నీవే యెహోవా నా కాపరివి, నీవే యెహోవా నా కాపరివి, నాకేమి కొదువా లేదిలలోన, నాకేమి కొదువా లేదిలలోన. పశ్చిక గలచో నన్ను చేర్చి, స్వచ్ఛమగు జలము త్రాగనించి, పశ్చిక గలచో నన్ను చేర్చి, స్వచ్ఛమగు జలము త్రాగనించి, నా ప్రాణమునకు సేదాను తీర్చి, నా ప్రాణమునకు సేదాను తీర్చి, నన్ను నడుపుము నీతి మార్గమున, నన్ను నడుపుము నీతి మార్గమున. నీవే యెహోవా నా కాపరివి, నీవే యెహోవా నా కాపరివి, నాకేమి కొదువా లేదిలలోన, నాకేమి కొదువా లేదిలలోన. హల్లెలూయా. పశ్చిక గల చోట్ల ఆయన మనలను పరుండ చేస్తాడు. శాంతికరమైన జలముల యొద్ద ఆయన మనల్ని నడిపిస్తాడు. ఆయన దుడ్డు కర్రయు ఆయన దండము మనల్ని ఆదరిస్తుంది అని చెప్తాడు. ప్రభునందు ప్రియులారా, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరిచేదు అన్నాడు. నూనెతో నా తల అంటి ఉన్నా, అంటే పరిశుద్ధాత్మ తైలముతో నా తలను అంటి ఉన్నావు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మనకు మంచి కాపరి. అందుకే యెహోవా తమకు దేవుడు గాగల జనులు ధన్యులు. ఆయన యందు సంతోషించడానికి ఇంకా ఇంతకంటే శ్రేష్టమైనది ఏం లేదు. ప్రభునందు ప్రియులారా, ఆయన మనకు దేవుడు కావడమే మన ధన్యత. ఆయన మనకు దేవుడు కావడమే మనకు గొప్ప ఆధిక్యత, ఐశ్వర్యము, ఘనత ప్రియులారా. కాబట్టి రండి యెహోవాను గురించి ఉత్సాహ గానము చేద్దాం. ఈ గొర్రెల కాపరి అయిన దేవుడు మనల్ని మేపుతాడు, మేపి పరుండ పెడతానన్నాడు. ఆ పరుండ పెడుతున్న క్రమంలో యెహెజ్కేలు దయచేసి 34 దయచేసి ఇదే ప్రభువుకి యెహోవా వాక్కు 16 చూడండి. తప్పిపోయిన దానిని నేను వెతుకుతున్నాను. మామూలుగా గొర్రెల కాపర్లు ప్రభునందు ప్రియులరా ఏ విధంగా ఉంటారంటే, పర్వాలేదులే అనుకుంటారు. కానీ మన కాపరి ఎటువంటి వాడంటే, తప్పిపోయిన దానిని నేను వెతుకుతున్నా అంటున్నాడు. తోలివేసిన దానిని మరలా తోలుకొని వచ్చేదను, గాయపడిన దానిని కట్టుదును, దుర్బలముగా ఉన్న దానిని బలపరుతును. అయితే క్రొవ్విన వాటిని, బలము గల వాటిని శిక్షను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలరా, ఆయన మనకు అన్ని విధాలుగా సహాయకుడు. తన గొర్రెలలో తప్పిపోయిన గొర్రెలు ఉంటాయి, తన గొర్రెలలో తోలివేయబడిన గొర్రెలు ఉంటాయి పిల్లల. తన గొర్రెలని పిలువబడుతున్న ఈ మనుషులలో చాలా మంది దుర్బలముగా ఉంటారు, చాలా మంది గాయాల పాలై ఉంటారు పిల్లలు. వీరందరికీ ఈయన ఏం చేస్తారట? మంచి కాపరిగా ప్రత్యక్షమవుతాడు. మంచి కాపరిగా ప్రత్యక్షమై తన గొర్రెలను బాగు చేస్తాడు. 100వ సంకీర్తనలో కూడా కీర్తనకారుడు చెబుతాడు. దయచేసి
దయచేసి చూడండి 3వ వచనము. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనల్ని పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము. కృతజ్ఞతాస్తుతులు చెల్లించచ్చు, ఆయన గుమ్మములో ప్రవేశించుడు, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తనలు పాడొచ్చు, ఉత్సాహ ధ్వనితో దేవుణ్ణి మనం స్తుతించాలి అనేది చాలా ప్రాముఖ్యమైన విషయము. దేవుణ్ణి స్తుతించడం మంచిది అంటాడు. దయచేసి 92వ సంకీర్తన 1వ వచనం చూడండి. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి స్తుతించుట మనము అలవాటు చేసుకునాలి పిల్లరా. దేవుని స్తుతించడము మంచిది అని లేఖనం చెబుతుంది. కాబట్టి మంచిదైన ప్రతిదీ మనము అనుసరించే వారముగా ఉండాలి. హల్లెలూయా. దేవుణ్ణి స్తుతిస్తూ ఉండాలి. అరే ఎట్లా స్తుతిస్తాము? అనేకమైన ఇరుకులు, ఇబ్బందులు, కొలిమిలలో మనం ఉన్నాం అని అనుకోవద్దు పిల్లలు. ప్రతి ఇబ్బందుల్లో కూడా దేవుణ్ణి స్తుతించే అనుభవము మనకు ఉండాలి పిల్లలు. దావీదు భక్తుడి జీవితంలో అనేకమైన పరిస్థితులు ఎదుర్కొంటున్న దేవుణ్ణి స్తుతించడం మానలేదు, దేవుణ్ణి కీర్తించడము మానలేదు, దేవుని మహిమపరచడము మానలేదు పిల్లలు. భక్తుల జీవితాలలో మనము తొంగి చూసినట్లయితే వారందరూ కన్నీళ్లు విడుస్తూనే దేవుణ్ణి స్తుతించారు. ప్రభునందు పిల్లలు, ఎందుకు అంటే భక్తి జీవితంలో మనము ఒక పరాకాష్ఠ స్థాయికి ఎదగాలి అంటే మనము దేవుని స్తుతించకుండా ఉండకూడదు పిల్లలు. దేవుణ్ణి ఎప్పుడు స్తుతించగలుగుతామంటే ఆయన యొక్క గుణ లక్షణములు మనము ఎరిగినప్పుడు, ఆయన యొక్క స్వభావం ఏంటో మనం ఎరిగినప్పుడు. ఈనాడు క్రైస్తవులు అని పిలువబడుతున్న వారందరికీ క్రీస్తు ఏమై ఉన్నాడో తెలియదు పిల్లరా. ఆయన పాపుల రక్షకుడు మాత్రమే అనుకుంటున్నారు. కానీ అపవాది తంత్రములను లయపరచుటకు ఈ లోకమునకు వచ్చినాడు. అదేవిధంగా నశించిన దానిని వెదికి రక్షించడకున్నాడు. అదేవిధంగా సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు అనేకమైన రీజన్స్ దేవుడు చెప్పాడు లేఖనాలలో. ఆ కారణాలన్నింటిని బట్టి దేవుని స్తుతించాలి. ఒక భక్తుడు పాడారు, ఆ కారణము చే దేవ సంస్తుతి చేయవే మనసాన. అనేకమైన కారణాలు ఉన్నాయి దేవుణ్ణి స్తుతించడానికి. అయితే దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్న తరుణములో ఆయనకు భయపడడం మనం మర్చిపోదు. ప్రభునందు ప్రియులారా, దేవుని స్తుతించడం మంచిదని లేఖనం చెబుతున్నది. రండి యెహోవాను గురించి ఉత్సాహ గానము చేయుదము, మన రక్షకుడైన యెహోవాను బట్టి ఆనంద గానము చేయుదమని చెబుతున్నాడు. అయితే దేవుని స్తుతిస్తున్న క్రమములో ఆయన యందు భయము కలిగి మనము స్తుతించడము మనం మానివేయద్దు పిల్లలు. దేవుని స్తుతించాలి, అదేవిధంగా దేవుడు అంటే భయం కూడా కలిగి ఉండాలి. 2వ సంకీర్తన దయచేసి చూడండి పిల్లరా. 2వ సంకీర్తన 10వ వచనము 10-11 వచనాలు చూడండి. కాబట్టి రాజులారా వివేకులై ఉండుడి, భూపతులారా బోధనందుడి, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి. రక్షణ జీవితములో ప్రభునందు ప్రియులరా, మనము ఉన్నతమైన స్థితికి ఎదగాలి అంటే దేవుణ్ణి స్తుతించడము ఎంత ప్రాముఖ్యమో, ఆయన యందు మనము భయభక్తులు కలిగి నడుచుకోవడము అంతే ప్రాముఖ్యము. రక్షణకు ముందు మనము లోకముతో నడిచాము, కానీ రక్షణ పొందిన తర్వాత మనం దేవునితో నడుస్తూ ఉంటాం. మన నడక అక్కడ ప్రారంభం అవుతుంది. హనోకు 65 ఏళ్ళు బ్రతికి మెతుషెలని కన్న తర్వాత దేవునితో నడవడం ప్రారంభమైంది. హల్లెలూయా. 65 ఏళ్ళు లోకముతో నడిచాడు. 65 ఏళ్ల ప్రాయంలో మెతుషెలని కన్నాడు. తర్వాత లోకమును పక్కన పెట్టాడు. లోకముతో నడవడం ఆపేసి దేవునితో నడిచాడు. 65 ఏళ్ల నుంచి 365 ఏళ్ల వరకు, అంటే 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. ఇంకా లోకముతో నడవలేడు. 65 సంవత్సరాలేమో లోకముతో నడిచాడు, ఇంకా దేవునితో సంబంధం లేదప్పుడు. కానీ 65 ఏళ్ల ప్రాయము నుండి దేవునితో నడవడం ప్రారంభించాడైతే ఇంకా లోకముతో ఎటువంటి సంబంధం లేకుండా జీవించాడు. ప్రభునందు పిల్లరా, అందుకే రక్షణ పొందుతున్న మరి ప్రతి ఒక్కరికి ఎలా రక్షణ పొందాలంటే లోకానికి వేరై రక్షణ పొందుడి అన్నాడు. హల్లెలూయా. మీరు మూర్ఖులకు ఈ వక్రతనమునకు వేరై రక్షణ పొందుడి అన్నాడు. అంటే ఈ లోకములో ఉన్న స్వభావం ఎటువంటి స్వభావం అంటే మూర్ఖ స్వభావం. అది మన జీవితంలో ఉండకుండా మనము జాగరూకత వహించాలి.
దాని నుండి మనము విముఖులము కావాలి. ఎట్లా మళ్ళా రక్షణ మునుగంగానే కొత్త స్వభావం వస్తుంది అంటే లేదు లేదు, దినదినము మన మూర్ఖత్వం మనం నుండి తొలగించుకోవాలి. దావీదు భక్తుడు అంటాడు, నా మూర్ఖత వలన కలిగిన గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి అంటాడు. నేను మోయలేని బరువు వల్ల అవి నా మీద మోపబడి ఉన్నవి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డల, అంటే మానవులలో మూర్ఖత ఉంటుంది పిల్లల. మూర్ఖ తరమునకు మనము వేరైపోవాలి. వేరు కావాలంటే ప్రతిరోజు దేవుని యందు మనము భయము భక్తి కలిగి నడుచుకోవాలి. హల్లెలూయా. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి అన్నాడు. అంటే భయభక్తులు లేకుండా మనము దేవుని సేవించితే అది మనకు ప్రయోజనం ఉండదు పిల్లల. మనం ఎంత ఎదిగినా దేవుడు అంటే మనకు తండ్రి, దేవుడు అంటే మనకు భర్త అని ఎంత మనము దేవునికి సన్నిహితులమైన ఆయన అంటే మనం భయం అనేది మనం ఎప్పుడు కూడా మనలో నుండి తొలగించుకోవద్దు పిల్లలు. ప్రతి వ్యక్తి తన జీవితంలో అవలంబించాల్సింది ఏంటంటే దేవుడు అంటే భయము కలిగి ప్రవర్తించాలి. భయం కలిగి ఎందుకు ప్రవర్తించాలి అంటే ఆయన యందు భయభక్తులు లేకపోతే మన భక్తి జీవితంలో ఎదగలేము. చాలామంది దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు కానీ భయభక్తులు కలిగి నడుచుకోలేకపోతున్నారు. యెహోవా దేవుడు కాగల జనులు ధన్యులే. ఆ ధన్యతలలో 2 విధాల పరిస్థితులను మనం ఎప్పుడూ కలిగి ఉండాలి. దేవుణ్ణి స్తుతిస్తూ ఉండాలి. ప్రభువా నువ్వు నాకు దేవుడవు కనుక నేను ధన్యుణ్ణి అని దేవుణ్ణి స్తుతించు. అంతే విధంగా భయభక్తులు కలిగి ఉండడం మర్చిపోవద్దు. ఊజు దేశమునందు యోబు అనే ఒక మనుషుడు ఉండెను. అతడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండెను. హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండెను. భక్తులందరూ తమ జీవితాలలో దేవుని యందు భయము కలిగి నడుచుకున్నారు. మన రక్షణ జీవితంలో కూడా మనము ఎదగాలి అంటే మన రక్షణ కొనసాగింపులో భయభక్తులు కలిగి ఉండాలని చెప్పాడు. ఫిలిప్పీ పత్రిక, దయచేసి పౌలు భక్తుడు చెప్పిన మాట చూడండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము దయచేసి 12వ వచనము చూడండి. కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందు భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. హల్లెలూయా. కొనసాగించుకొనుడి అంటున్నాడంటే కొనసాగించుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉన్నది? మన మీద ఉన్నది పిల్ల. కొనసాగించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి కొనసాగించుకోవాలంటే ఏమంటున్నాడు? మొట్టమొదటిగా మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాకుండా మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందు భయముతోనూ వణుకుతోనూ మన రక్షణను కొనసాగించుకోవాలంటే మనకు భయభక్తులు కలిగి ఉండాలి. భయముతో వణుకుతో మనం ఎందుకు మన రక్షణను కొనసాగించుకోమంటున్నాడంటే రక్షణ కోల్పోయే ప్రమాదము లోకములో ఉన్నది. రక్షణను మనము కొనసాగించుకోవడానికి ప్రయాసపడకపోతే, భయముతో వణుకుతో మనము ప్రయాసపడకపోతే దుష్టుడైన అపవాది మన మీద దాడి చేసే ప్రమాదం ఉన్నది. మన ఆలోచనల ద్వారా తప్పిపోయే ప్రమాదం ఉన్నది. మన శరీర కోరికల ద్వారా తప్పిపోయే ప్రమాదం ఉన్నది. మన నోటి ద్వారా కూడా తప్పిపోయే అనేక ప్రమాదాల కొలిమిలో మనము ఈ జీవనాన్ని సాగిస్తున్నాం. కాబట్టి మీకు ఇవ్వబడిన రక్షణ చాలా విలువని, ఇంత గొప్ప రక్షణ అన్నాడు. హల్లెలూయా. మనకి ఇవ్వబడిన రక్షణ ఎంతో గొప్ప రక్షణ పిల్లరా. ఆ రక్షణను మనము కాపాడుకోవాలి, కొనసాగించుకోవాలి. హల్లెలూయా. రక్షణను కొనసాగింపులో మనము భయము కలిగి ఉండాలి. దేవుణ్ణి స్తుతిస్తూనే దేవుని ఒక పక్కన మనం ఆయన అంటే భయము కలిగి ఉండడము నేర్చుకోవాలి. భయము కలిగి ఉండడము మనం ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. దయచేసి కీర్తనల గ్రంథంలోనికి మరొకసారి రండి. ఆయన వ్యక్తిత్వము ఎటువంటిదో కీర్తనకారుడు మరి తెలియపరుస్తూ ఉన్నాడు. దయచేసి 89వ సంకీర్తన, ఇజ్రాయేలుడైన ఏతాను రచించిన దైవ ధ్యానము అని రాయబడిన ఈ సంకీర్తనలో దయచేసి 6-7 వచనాల్లో చూడండి. మింటను యెహోవాకు సాటి అయిన వాడెవడు? దైవపుత్రులలో యెహోవా వంటి వాడెవడు? పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి తన చుట్టూన్న వారందరికంటే భయంకరుడు. హల్లెలూయా. ఆయన భీకరుడు, భయంకరుడు. ఎక్కడనట? పరిశుద్ధ దూతల సభలోనే. ప్రభునందు ప్రియులారా, మనం ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకుంటామో
మన జీవితంలో దేవుడు అనేకమైన మేలులు చేస్తాడు పిల్ల. గడగడ వణుకుచు ఆయన యందు సంతోషించడం. రెండు సిమండేనియస్గా దేవుడు అంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, దేవుని స్తుతిస్తూ, ఆరాధిస్తూ, మహిమపరుస్తూ, ఆయనను కీర్తిస్తూ, ఆయన మహాత్మ్యము వెల్లడిపరుస్తూ, అదేవిధంగా ఆయన అంటే భయము కలిగి నడుచుకోవడము భక్తిపరునికి ఉండవలసిన లక్షణం. భక్తిహీనుడు స్తుతిస్తే భయపడడు, భయపడితేనేమో స్తుతించడు. కానీ భక్తిపరునికి ఉండవలసిన లక్షణం ఏంటంటే అనుదినము దేవుణ్ణి స్తుతిస్తూ ఉండాలి. ప్రస్తుత కాల పరిస్థితుల్లో లోకము నీ మీద తిరగబడుతున్నా కానీ దేవుని స్తుతించాలి. ప్రస్తుత కాల పరిస్థితుల్లో నీ శరీరము నీకు లోపడకుంటున్న పరిస్థితులను బట్టి కూడా నీవు దేవుణ్ణి స్తుతిస్తూ ఉండాలి. శరీరము లోపడదు, లోకము నీ మీద తిరుగుబాటు చేస్తుంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ, ఇలాంటి పరిస్థితుల్లో నీ జీవితంలో ఉన్నా నువ్వు దేవుణ్ణి మాత్రం నిరంతరము స్తుతించే వ్యక్తిగా ఉండాలి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డల, మన జీవితానికి అదే గొప్ప ధన్యత. 69వ సంకీర్తనలోనికి వచ్చినట్లయితే దావీదు భక్తుడు తనను గూర్చి సాక్ష్యము చెబుతూ ఈ మాటలు తెలియజేస్తా ఉన్నాడు. దయచేసి 3వ వచనము చూడండి. నేను మూర్రపెట్టుట చేత అలసి ఉన్నాను, నా దేవుని కొరకు కనిపెట్టుట చేత నా కన్నులు క్షీణించిపోయాను. నిర్నిమిత్తగా నా మీద పగపట్టువారు నా తల వెంట్రుకల కంటే విస్తారముగా ఉన్నారు. అబద్ధమును బట్టి నాకు శత్రువులే నన్ను సంహరింప గోరువారు అనేకులు. నేను దోచుకొనని దానిని నేను ఇచ్చుకొనవలసి వచ్చెను అని చెబుతూ ఏమన్నాడు? దేవా, నా బుద్ధిహీనత అంతా నీకు తెలిసే ఉన్నా. ప్రభునందు ప్రియులారా, లోకము ఆయన మీద దండయాత్రలాగా ప్రభావం చూపుతా ఉన్నారు. నిర్నిమిత్తముగా ఆయనను ద్వేషిస్తున్నారు. ఇంకేమన్నాడు? అబద్ధమును బట్టి నాకు శత్రువులైన వారు ఉన్నారు. నేను దోచుకొనలేదు కానీ నన్ను దొంగ దొంగ అని పిలుస్తూ ఉన్నారు. అన్నందుకు నేను దోచుకొనని దానిని కూడా వాళ్ళు ఆ నింద మోపుతున్నారు కాబట్టి నేను దోచుకొనని దాన్ని కూడా నేను ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అని లోకము గురించి మాట్లాడుతూనే వెంటనే 5వ వచనంలో ఏమంటున్నాడు? దేవా, నా బుద్ధిహీనత నీకు తెలిసే ఉన్నది. ప్రభునందు ప్రియులారా, దావీదు భక్తుడు శత్రువులను బట్టి ఎంత కృంగిపోయాడో అంతకంటే ఎక్కువగా తన స్వభావంను బట్టి కృంగిపోయాడు. తనలో ఉంటున్న అవలక్షణాలను బట్టి కృంగిపోయాడు. తనలో ఉంటున్న అవిధేయతను బట్టి కృంగిపోయాడు. తనలో ఉంటున్న మూర్ఖత్వమును బట్టి కృంగిపోయాడు. ఆ మూర్ఖ స్వభావం ఆయనకు ఎలా కనిపించిందట? దుర్వాసనగా కనిపించింది. ప్రభునందు ప్రియులారా, నా మూర్ఖత వలన కలిగిన గాయములో దుర్వాసన గలవై సగించుచున్నవి అన్నాడు. ప్రభునందు ప్రియులారా, బయట శత్రువుల కంటే ఎక్కువగా తనలో ఉంటున్న శత్రువుల విషయమై ఆయన చింతించాడు. శత్రుమూకల వలన కలిగేడి సకల బాధల కన్నను, శత్రుమూకల వలన కలిగేడి సకల బాధల కన్నను, అంతరంగపు కలుషములచే కలుగు హృదయ వేదన మరి అధికమాయెను యేసువా. హిమము కంటే తెల్లగా నన్ను శుద్ధి చేయుము యేసువా, హిమము కంటే తెల్లగా. ప్రభునందు ప్రియులారా, హిమము కంటే తెల్లగా ఉన్నట్లు నన్ను శుద్ధి చేయమంటే ఇప్పుడు దావీదు ఒక పరిస్థితి ఎలా ఉంది? హిమము కంటే తెల్లగా లేడని అర్థం. కానీ ఆమె ఉద్దేశం ఎలా ఉంది? నేను హిమము కంటే తెల్లగా ఉన్నట్లుగా హిస్సోపుతో నా పాపదోషములను కడుగుము, పరిహరించుమంటాడు. ప్రభునందు ప్రియులారా, అలాంటి జీవితమును ఎప్పుడైతే మనము కోరుకుంటామో తప్పకుండా దేవుణ్ణి స్తుతించకుండా ఉండలేము, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండకుండా మనము ఉండలేము. గడగడ వణుకుచు దేవుని సన్నిధానములో మనం ఆనందించడము నేర్చుకోవాలి. దేవుడు అంటే భయం ఉండాలి. అదేవిధంగా దేవుణ్ణి స్తుతించాలన్న కోరిక అంతరంగములో నుండి పుట్టుకుంటాం. అది ఎప్పుడు వస్తుందంటే మన బుద్ధిహీనతను మన నుండి తొలగించుకున్నాలన్న తృష్ణ మనలో ఉన్నప్పుడు. ప్రభునందు ప్రియులారా, దేవుడు లెక్క అడుగుతాడు అనే ఒక భయము మనలో ఎప్పుడు కూడా మన కళ్ళ ఎదుట మనము ప్రదక్షిణం చేస్తూనే ఉండాలి. హల్లెలూయా. తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే ప్రతి దాని కొరకు మనము దేవుని న్యాయపీఠం ముందుకు మరి లెక్క ఒప్పజెప్పవలసిన అవసరం ఉన్నది అని చెప్పారు. కాబట్టి లెక్క అడుగుతాడన్న భయము మనలో ఉండాలి. రక్షణ పొందిన వెంటనే, రక్షణ పొందక మునుపు మనం ఏం ఒప్పుకుంటాం? సిలువలో నా కొరకు నువ్వు శ్రమను అనుభవించావు, సిలువలో నా కొరకు రక్తం గార్చావు,
ఆ రక్తములో ఉంటున్న ఆ రక్తం ద్వారానే, నువ్వు కార్చిన రక్తం ద్వారానే నాకు రక్షణ అని చెప్పి నమ్మి విశ్వసించి మనం బాప్తిస్మం పొందుతాం. బాప్తిస్మం పొందిన తర్వాత మనము కృతజ్ఞులమై ఉండాలి. అదేవిధంగా భయము కలిగి ఉండాలి పిల్లరా. ఏ పాపముల నిమిత్తము నా కొరకు నీవు సిలువకు ఎక్కావో ఆ పాపములు నేను మరలా చేస్తే మరలా నేను సిలువకి ఎక్కించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ప్రభు. అటువంటి దుర్భరమైన జీవితం నాకొద్దు అని అనుకుని తమ్మును తాము దేవునికి ఎప్పుడైతే అంకితం చేసుకొని ముందుకు సాగుతారో వారు బయట ఉన్న శత్రువుల కంటే తనలో అంతరంగములు ఉంటున్న శత్రువుల విషయమై ఎక్కువగా చింతిస్తూ ఉంటారు, భయపడుతూ ఉంటారు, బలహీనపడుతూ ఉంటారు. ఎప్పుడైతే ఆ స్వభావం మనలో ఉంటుందో దేవుడు తప్పకుండా మనకు సహాయకుడుగా మన దగ్గరికి వస్తాడు. అబ్రహాము దేవుని యందు భయభక్తులు గలవాడని రాయబడి. అబ్రహాము ఎటువంటి వాడు? ఆయన దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకున్న వ్యక్తి. ప్రభునందు పిల్లరా, దావీదు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. యోబు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. వీరందరూ దేవుని స్తుతిస్తూనే ఉన్నవారు. దేవుని స్తుతిస్తూ అదేవిధంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడము తమ జీవితంలో విడిచిపెట్టలేదు పిల్లరా. కాబట్టి మనము భయము కలిగి ప్రవర్తించడము మనం నేర్చుకోవాలి. హల్లెలూయా. మలాకిలో ఎందుకు ఈ భయము, ఎందుకు ఈ పరిస్థితులు చెప్తారంటే, మలాకిలో 1వ అధ్యాయములోనికి మీరు వచ్చినట్లయితే, మలాకి గ్రంథము 1వ అధ్యాయము దేవుడు అడుగుతున్నాడు. 6వ వచనం చూడండి. నా కుమారుడు తన తండ్రిని గనపరచును కదా, దాసుడు తన యజమానుని గనపరచును కదా. నా నామమును నిర్లక్ష్య పెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయేనో, నేను యజమానునైతే మిమ్మల్ని అడుగుచున్నాడు. అంటే ఇక్కడ యాజకులు ఎలా ఉన్నారట? భయపడి నడుచుకోవడం లేదు. ఒక మామూలుగా ఒక భౌతిక జీవితంలో కుమారుడు తన తండ్రిని గనపరచును కదా, అయితే నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమాయేను అంటున్నాడు. దాసుడు తన యజమానుని గనపరచును కదా, నేను యజమానుడనైతే నాకు భయపడవాడెక్కడ ఉన్నాడు అని అడుగుతున్నాడు. అంటే దేవుని యందు భయభక్తులు విడిచిపెడుతున్నాడు. మానవుని జీవితంలో ఎప్పుడు పాపము చేయడానికి అవకాశం ఏర్పడుతుందంటే దేవుని యందు భయము విడిచినప్పుడు. హల్లెలూయా. భయము విడిచినప్పుడు మనము పాపానికి దగ్గరైపోతాము. దేవుని యందు భయము భక్తి మనం విడిచినప్పుడు దురాశను మనము కోరుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దురాశ ఏం చేస్తుంది? గర్భము ధరించి పాపమును కంటుని పాపం పరిపక్వమై మరణం. దీనికి అంతటికి కారణం ఏంటి? దేవుడు లెక్క అడుగుతాడనే భయము మర్చిపోతాం. భయము లేదు ప్రియ. దేవుడు అంటే ఆరాధిస్తున్నారు, గంతులేస్తున్నారు, పెద్ద పెద్ద డిస్కో లైట్లు పెట్టుకొని పబ్బులుగా మార్చేస్తున్నారు. దేవుని ఆరాధన స్థలాలను మార్చేసుకొని గంతులు వేస్తున్నారు. కానీ మరలా యథావిధిగా లోకానికి వచ్చిన తర్వాత తమలో ఉంటున్న మూర్ఖత్వంను విడిచిపెట్టడం లేదు. మూర్ఖులుగా నడుచుకుంటున్న తరమునకు వేరే జీవించడం లేదు. మూర్ఖులతో కలిసి బ్రతుకుతున్నారు. ప్రభునందు ప్రియులారా, దేవుడు అడుగుతున్నాడు, నాకు రావలసిన ఘనత ఏమాయే? నా యాజకులని పిలువబడుతున్న వారలారా, మీరు నా యందు భయభక్తులు కలిగి ఉండడం లేదు. ప్రభునందు ప్రియులారా, మన జీవితాలలో మరి అక్కడ సిలువ వేస్తున్నప్పుడు ఆ దొంగ కూడా ఒక మాట అంటాడు. లూకాసు వార్త 23వ అధ్యాయంలోనికి వచ్చినట్లయితే, సిలువ వేస్తున్నప్పుడు ఆ సిలువ మీద ఉంటున్న వ్యక్తి కూడా వానికి కూడా భయపడలేదు పిల్లరా. 23వ అధ్యాయం దయచేసి 39 నుంచి చదవండి. వేలాడ తీయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకోను, అయితే గద్దించి నీవు దేవునికి భయపడవా అంటున్నాడు.
భయపడవా అంటున్నాడు. ప్రభునందు ప్రియులరా, మనమైతే తప్పిదములు చేశాము, కానీ ఈయన భయం అంటే అక్కడ కూడా సిలువలో ఉంటున్న వ్యక్తి కూడా దేవునికి భయపడలేని పరిస్థితి. ప్రభునందు ప్రియులరా, ఎప్పుడైతే పాపము మన జీవితంలో మరి కార్యము చేస్తూ ఉంటుందో అప్పుడు మన హృదయములు కఠినములైపోతాయి అన్నాడు హెబ్రీ పత్రికలో పౌలు భక్తుడు. పాపము వలన కలుగు బ్రహ్మచేత, దయచేసి 3వ అధ్యాయము 13, 13, 14, 15 వచనాలు, కలిసి ఉన్న వచనాలు చూడండి. నేడు మీరు ఆయన శబ్దము వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరుచుకొనకుడి అని ఆయన చెప్పెను గనుక, పాపము వలన కలుగు బ్రహ్మచేత మీలో ఎవడునో కఠినపరచబడకుండానట్లు నేడు అను సమయం ఉండగానే ప్రతిదినము ఒకడికొకడు బుద్ధి చెప్పుకొనుడి. హల్లెలూయా. ఎలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టు గట్టిగా చేపట్టిన ఎడల దేవుని నామానికి స్తుతి కలుగును కాక. హల్లెలూయా. పాపము వలన ఏమైపోతుందట? హృదయములో కఠినములైపోతాయి. కఠినమైన హృదయము దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటుందా? ఉండదు ప్రియులారా. అందుకే దేవుడు అడుగుతున్నాడు, నాకు భయపడే వాళ్ళు ఎక్కడున్నారు? నాకు రావాల్సిన ఘనత ఎక్కడ ఇస్తున్నారు? ఘనత ఎక్కడ నాకు దొరుకుతున్నది అని దేవుడు అడుగుతున్నాడు ప్రియులారా. నా జీవితంలో మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడము మనము నేర్చుకోవాలి ప్రియులారా. వెంటనే ఆయన శిక్ష పంపిస్తే మనం ఎట్లయినా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాం, కానీ వెంటనే శిక్ష రావడం లేదు కనుకనే చాలామంది ఏం చేస్తారటంటే, ప్రసంగి గ్రంథంలోనికి రండి దయచేసి. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయంలోనికి వచ్చినట్లయితే అక్కడ 11వ వచనంలో చెబుతాడు, దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలగకపోవడం చూసి మనుషులు భయము విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు. మనుషులు ఎందుకు భయము విడిచి పెడతారంటే, వెంటనే దుష్క్రియలకు తగిన శిక్ష శీఘ్రముగా కలగకపోవడం చూసి. ఒకడు తప్పు చేసిందనుకో, వెంటనే శిక్ష వచ్చిందనుకో, ఇంకా మరొకడు తప్పు చేస్తాడా? చేయడు. తప్పు చేయడానికి గల కారణం ఏంటంటే, దుష్క్రియకు తగిన ఫలము శీఘ్రముగా వెంటనే రాకపోవడం చూసి చాలామంది ఏం చేస్తున్నారట? భయము విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేదురు. భయము విడిచి హృదయపూర్వకంగా చేస్తారట దుష్క్రియలు. మమ్మల్ని ఎవడు చూస్తాడులే, మమ్మల్ని ఎవడు పట్టించుకుంటాడు. నేటి క్రైస్తవ సమాజం అలా తయారైపోయింది పిల్లలు. భయము లేదు. దేవుడు అంటే భయము విడిచిపెడతా ఉన్నారు. కాళ్ళ జోళ్ళను వేసుకొని దేవుని ఆవరణంలోనికి వస్తున్నారు. బూట్లు వేసుకొని, షూస్లు వేసుకొనే పులిపిట్ల మీదకి ఎక్కుతా ఉన్నారు. దేవుడు మోషేతో ఏమన్నాడు? నువ్వు నిలుచున్న స్థలము పరిశుద్ధమైనది కాబట్టి నీ చెప్పులు విడిచిపెట్టమన్నాడు. ప్రభునందు పిల్లరా, ఈనాడు భయం లేదు. మళ్ళా మేము మోషే లాంటి వ్యక్తులమని చెప్పుకుంటారు. మోషే దేవుని సన్నిధానంకి వచ్చినప్పుడు చెప్పులు పక్కన విడిచిపెట్టి దేవుని సన్నిధానానికి వచ్చారు. ప్రభునందు పిల్లరా, ఈ కొత్త నిబంధనకి క్రైస్తవులమైన మనము చెప్పులు విడిచిపెట్టడం అంటే మన నడతలను విడిచిపెట్టాలి. హల్లెలూయా. మన సొంత అలవాట్లు మనం పక్కన పెట్టేయాలి. మన మార్గములను దేవునికి అప్పగించుకోవాలి. అప్పుడు మన కార్యములు సఫలీకృతమైతే అన్నాడు. మన మార్గములు దేవునికి అప్పగించుకునకుండా మన కార్యములు సఫలీకృతం కావాలని కోరుకోవడం మూర్ఖత్వం అవుతుంది. మొట్టమొదటిగా మన జీవితాలను ఆయనకు అంకితం చేసుకోవాలి. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దేవుణ్ణి స్తుతించాలి. ఎందుకో? ఆయన మన రక్షణ దుర్గము కాబట్టి. హల్లెలూయా. ఆయన మన పోషకుడు కాబట్టి, ఆయన మన సంరక్షకుడు కాబట్టి, ఆయన మన కాపరి కాబట్టి, నిశ్చయముగా ఆయనకు మన శత్రువుల ఎదుట ఆయన మనకు భోజనము సిద్ధపరుస్తాడు. కాబట్టి మనము దేవుణ్ణి స్తుతించాలి, ఆరాధించాలి, మహిమపరచాలి, కనపరచాలి. ఎట్ ఏ టైం ఆయన యందు భయభక్తులు కలిగి ఉండడము విడిచిపెట్టాలి. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుణ్ణి స్తుతిస్తున్న క్రమంలో నువ్వు భయమును విడిచిపెడతావో అప్పుడు నీ జీవితము అనేక అలవాట్లకు దారి తీస్తుంది పిల్లలు. నీ హృదయం కఠినమైపోయే ప్రమాదం ఏర్పడుతుంది. పాపమునకు నీ దాసునిగా మారిపోయే ప్రమాదం ఏర్పడుతుంది. ప్రభునందు ప్రియులారా, యోబు తన జీవితంలో ఎంతో శ్రేష్టమైన జీవితమును జీవిస్తూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడము విడిచిపెట్టలేదు, మర్చిపోలేదు. ప్రతిరోజు ఆయన యందు భయభక్తులు కలిగి నడుచుకున్నాడు. దేవుడు లెక్క అడుగుతాడనే స్పృహ కలిగి తన జీవితాన్ని సాగించాడు.
ప్రభునందు పిల్లల విషయంలో బాధ్యత నిర్వర్తించే విషయంలో దేవుడు లెక్క అడుగుతాడు. కాబట్టి భయభక్తులు కలిగి నడుచుకున్నాడు. అదేవిధంగా తనకు ఉంటున్న దాసురాండ్ర విషయంలో కూడా దేవుడు లెక్క అడుగుతాడని గ్రహించి భయభక్తులు కలిగి నడుచుకున్నాడు. తన భార్య విషయంలో కూడా లెక్క అడుగుతాడని దేవుడు అడుగుతాడని గ్రహించి భయభక్తులు కలిగి నడుచుకున్నాడు. ఈనాడు భయం లేదు పిల్లల క్రైస్తవ సమాజంలో. దేవుడు అంటే భయము. ఎందుకంటే దుష్క్రియలకు కలిగిన వెంటనే శిక్షలు కడగడం లేదు కనుక భయము విడిచి పాపము హృదయపూర్వకంగా చేస్తూ ఉన్నారు. ప్రభునందు ప్రియుల, రక్షణ పొందని వారిని గురించి మాట్లాడడం లేదు, రక్షణ పొందిన వారిని గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మీరు దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకోమని చెప్తా ఉన్నాడు. గడగడ వణుకుచు సంతోషించుడి. దయచేసి చూడండి ఆ మాట, 2వ సంకీర్తన 11వ వచనము. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు ఆయన వణుకు సంతోషించమన్నాడు. రక్షణ పొందిన మనం అందరము దేవుని యందు సంతోషించాలి, దేవుని యందు ఆనందించాలి. అలా విధంగా మనకు భయము కూడా ఉండాలి. ప్రభునందు ప్రియులారా, అన్ని విషయాల్లో మనము ధన్యులముగా తీర్చబడాలి. అన్ని విషయాల్లో ధన్యులముగా మనము నడుచుకునే క్రమంలో మనము ముందుకు సాగాలి. ఈ లోకము దాని ఆశ గతించిపోతుంది, కానీ దేవుని చిత్తము జరిగించిన వాడే నిరంతరం నిలుస్తాడు. దేవుని చిత్తమును అంటే దేవుని సంకల్పానుసారంగా నడుచుకున్నవాడు, దేవుని చిత్తానుసారంగా తన జీవితంలో అనుసరించి తన జీవితంలో అన్ని విధాలుగా క్రమముగా నడుచుకున్నవాడు నిరంతరము నిలుస్తాడు. కాబట్టి నిరంతరము నిలిచే క్రమంలో మనం ముందుకు సాగాలంటే దేవుని యందు ఆనందించాలి. దేవుని యందు ఆనందిస్తూనే ఆయన యందు మరి భయభక్తులు కలిగి నడుచుకోవడం అనేది మనము మానివేదు. 95వ సంకీర్తనలో ఆనాటి ఇశ్రాయేలును గురించి మాట్లాడుతూ ఒక మాట చెబుతాడు. దయచేసి 8వ వచనము చూడండి. అరణ్యమందు మెరీబా జలముల యొద్ద మీరు కఠినపరుచుకున్నట్లు, మసాదినమందు మీరు కఠినపరుచుకున్నట్లు మీ హృదయములను కఠినపరుచుకొనకూడి. అచ్చట మీ పితరులను పరిశోధించి నా కార్యములను చూచిరి. 40 ఏళ్ల కాలం ఆ తరము వారి వలన నేను విసికి, వారు నా హృదయంలో తప్పిపోవు ప్రజలు, వారు నా మార్గములు తెలుసుకోలేదని అనుకుంటుంది. ప్రభునందు ప్రియులారా, ఆనాడు ఇశ్రాయేలును దేవుడు చూసి వీరు హృదయంలో తప్పిపోయే ప్రజలని దేవుడు అనుకున్నాడట. వారు తమ హృదయములను కఠినపరుచుకున్నారని అనుకున్నాడట. నాకు లోబడలేదనుకున్నాడు. కానీ మనం అలా ఉండొద్దు. మనం ఎలా ఉండాలి? దేవుని యందు ఆనందిస్తూ గడగడ వణుకుచు మనము దేవుని యందు సంతోషిస్తూ మన రక్షణలో ఎదిగే బిడ్డలముగా మనం ఉండాలి. ఆయనకు విధేయులము పిల్లలముగా మనము ఉండాలి. ఆయనకు విధేయులముగా మనం ఈ లోకములో జీవించినట్లయితే దేవుడు మనకు అనేకమైన మేలులు మన జీవితంలో కలుగజేస్తాడు. మన జీవితంలో దయచేసి మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయము 16-17 వచనాల్లో చూసినట్లయితే, కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలు అనుసరించి ప్రవర్తింపక మమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడు ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వారిని తీర్పు తీర్చివాడు గనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడు. హల్లెలూయా. మనము పరదేశులము, యాత్రికులము. ఈ లోకంలో మనం ఎలా మన జీవితాలు గడపాలి అంటే భయముతో మనము గడపాలి. భయముతో మనం గడపాలి. భయముతో గడపకపోతే మనము నష్టపోతాము ప్రియులారా. కాబట్టి మన జీవితంలో మనము ఉన్నతమైన మార్గాలలో మనం నడుచుకుందాం. దేవుని యందు మన హృదయం ఎలా ఉంది? మనము ఆయనకు భయపడుతున్న వారముగా ఉన్నామా, లేదంటే మన హృదయంలో కఠినపరుచుకున్న స్థితిలో మనం ఉన్నామా? ఆనాడు ఇశ్రాయేలీయులు తమ హృదయంలో కఠినపరుచుకున్నారు. పౌలు భక్తుడు ఏం చెప్తున్నాడు? హెబ్రీ 3లో పాపము వలన కలుగు భ్రమచేత వారి హృదయములో కఠినము లాయను అన్నాడు. పాపము ఎప్పుడైతే మన జీవితంలో ప్రవేశిస్తుందో మన హృదయము మరి మాంసపు హృదయము కఠిన హృదయముగా మారిపోతుంది. హల్లెలూయా. కాబట్టి కఠిన హృదయం అయిపోతుంది, మలినమైన హృదయం అయిపోతుంది.
దావీదు భక్తుడు ప్రార్థన చేస్తాడు కదా, నా యందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించు. అంటే పాపము చేసినప్పుడు మన మనసు చంచలమవుతుంది పిల్ల. చంచల మనసు కూడా అంటే ఒకదాని మీద స్థిరంగా ఉండలేని మనసు. పాపము చేసినప్పుడు మన మనసు చంచలమవుతుంది, మన హృదయము మరి మలినమవుతుంది. దావీదు భక్తుడు ఎప్పుడైతే బత్షెబ విషయంలో ఊరియా విషయంలో ఎప్పుడైతే పాపం చేస్తాడో, తప్పు చేస్తాడో, అప్పుడు నాతాను అనే ప్రవక్త అతని దగ్గరికి వచ్చి గద్దించినప్పుడు వెంటనే ఆయన ఏం చేస్తాడు? దేవా, నా యందు శుద్ధ హృదయము కలగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనసు నూతనంగా పుట్టి. ఇప్పుడు స్థిరమైన మనసు నూతనంగా పుట్టించమంటే పాతదైన మనసు చెడిపోయింది అని అర్థం. కాబట్టి అటువంటి ధన్యకరమైన జీవితమును మనము అవలంబించాలి. ఏదైనా మనకు దేవుడు తెలియజేస్తున్నాడంటే వెంటనే దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టే మరి స్థితిలో మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు తప్పకుండా దేవుడు మనల్ని నా దగ్గరికి వచ్చేవారిని నేను ఎంత మాత్రము త్రోసివేయనన్నాడు. హల్లెలూయా. ప్రభునందు పిల్లరా, ఆయన యందు మిక్కటముగా మనం ఆనందించడం నేర్చుకునాలి. అదేవిధంగా మిక్కటముగా ఆయన యందు భయభక్తులు కలిగి ఉండడం నేర్చుకోవాలి. భక్తి జీవితంలో ఇది మనకు మరి అత్యవసరమైన సందేశము పిల్లరా. కాబట్టి మనము దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకోలేని పరిస్థితుల్లో మనము దేవునికి ఆయాసకరంగా ఎక్కడనైతే మనము పొరపాటు చేశామో దయచేసి ఒక్కసారి మనల్ని మనము పరీక్షించుకుందాం. మరి దేవుడిని న్యాయపీఠం ముందుకు మనం మరి ఒక దినాన మనం తప్పకుండా వెళ్తాం పిల్లలు. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ మనము సిగ్గుపడకుండా ఉండాలంటే ఇక్కడ మనము దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకోవడం మర్చిపోవద్దు. కాబట్టి మనల్ని మనము పరీక్షించుకుందాం. భయము విడిచి పాపము చేశామా? భయము విడిచి హృదయములను కఠినపరుచుకుందాం. ఎలా మన బ్రతుకులు ఉన్నాయి? మనలో ఉంటున్న మూర్ఖత్వం గురించి ఎప్పుడైనా మనం గాయపడ్డామా? లేదంటే ఇతరులు మన విషయంలో ప్రవర్తిస్తున్న ప్రవర్తన మీద మనం దృష్టి పెట్టామా? దావీదు భక్తుడు అలా నడుచుకోలేదు పిల్లరా. దావీదు భక్తుడు శత్రువులు అనేకము తరుగుతున్నప్పటికీ, అనేకులు ఆయనను నిందిస్తున్నప్పటికీ, ఆయనను అనేక విధాలుగా బాధిస్తున్నప్పటికీ ఆయన యొక్క భక్తిహీనతను గూర్చి దేవుని సన్నిధానంలో దుఃఖము కూడా అయ్యాడు. అటువంటి స్థితి మనం కలిగి ఉండాలి. అటువంటి స్థితి మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో హృదయపూర్వకంగా దేవుణ్ణి స్తుతించకుండా మనం ఉండలేము. దేవుడు చేసే మేలులను మనము పొందుకొనకుండా ఉండలేము. కాబట్టి ఒక్కసారి మనల్ని మనము స్వపరీక్ష చేసుకుందాం. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో ఆశీర్వదించి ఫలింపజేయునుగాక. రండి ప్రియులారా, మనం ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రములు ప్రభు. ఈనాడు క్రైస్తవ సమాజము మండుచూ ప్రకాశించున్న దీపములు కాలేకపోతున్నారు. దేవుని చేతిలో గండ్రగొడ్డలి వంటి వారు కాలేకపోతున్నారు. దేవుడు ఏర్పరచుకుంటున్న సాధనములుగా కాలేకపోతున్నారు. కారణం ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకోకపోవడమే. దేవుని యందు ఎప్పుడైతే భయము కలిగి నడుచుకోవడం మనం ప్రారంభిస్తామో మన జీవితాలు ప్రయోజనకరంగా ఉంటాయి. దేవుని యందు ఎప్పుడైతే మనము భయము లేక మనం బ్రతుకుతామో అప్పుడు మన హృదయములు కఠినములైపోతాయి. దేవునికి ఇవ్వవలసిన ఘనత మన జీవితంలో ఉండదు. సాధారణంగా ఒక యజమానునికి తన దాసుడు భయపడుతూ ఉంటాడట. కానీ ఈనాడు క్రైస్తవ సమాజములో ఉన్నటువంటి యాజకులుగా పిలువబడుతున్న వారు, సేవకులుగా పిలువబడుతున్న వారు, దేవుని ప్రతినిధులుగా పిలువబడుతున్న వారు, నేను మీ యజమానుడైతే నాకు భయపడు వారు ఎక్కడున్నారని దేవుడు అడుగుతున్నాడు. నేను మీ తండ్రినైతే నాకు ఘనత ఏది అని దేవుడు అడుగుతున్నాడు. దుష్క్రియలు చేసినప్పుడు వెంటనే శీఘ్రముగా శిక్ష రాక ఉండుట చూసి భయము వీడి పాపము చేస్తున్న కాలములో మనమున్నాం. కానీ ఒక దినాన తప్పకుండా దేవుడు తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే
మనము లెక్క ఒప్పజెప్పవలసిన అవసరము ఆవశ్యకత ఉందని మరొకసారి దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు.